వరాహ అవతారం అనగానే మనకి గుర్తొచ్చేది భూమిని కాపాడిన దైవం. ఆ దైవమే మన పితృదేవతలను కూడా కాపాడారని మీకు తెలుసా? ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన అసుర బలంతో భూమిని పాతాళానికి తీసుకువెళ్లి అక్కడ సముద్ర గర్భంలో భూమిని దాచివేస్తాడు. ఆ సమయంలో మహావిష్ణువు శ్వేతవరాహ అవతారం ధరించి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి తన విస్తారమైన దంతాలతో భూమిని పైకి ఎత్తి యథాస్థానంలో నిలిపాడు. ఇది మనకు తెలిసిన వరాహ అవతారం యొక్క ప్రధాన ఘట్టం. కాని అరుదుగా వినిపించే మరొక కథ కూడా ఉంది. అదే పితృయజ్ఞం. హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకువెళ్లినప్పుడు భూమితో పాటు మన పితృదేవతలు కూడా జలాల్లో చిక్కుకుపోయారు. వారికి శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు జరగకపోవడంతో వారు బాధతో వేదనలు అనుభవించారు. అప్పుడు వారందరూ మహావిష్ణువును ప్రార్థిస్తూ, ప్రభూ, మేము విముక్తి పొందాలంటే పుత్రులు చేసే పిండ ప్రదానం కావాలి. కాని ఇప్పుడు మాకు ఎవరూ లేరు. నీవే మా రక్షకుడవు అని వేడుకున్నారు. అప్పుడు వరాహస్వామి స్వయంగా పితృయజ్ఞం నిర్వహించారు. ఆయన 3 పిండాలను సమర్పించి పితృదేవతలను సంతృప్తిపరిచారు. అందువల్లే శ్రాద్ధకర్మలో 3 పిండాలు సమర్పించడం ఆచారంగా మారింది. ఈ విధంగా భూమిని రక్షించిన వరాహస్వామి మన వంశ పరంపరను కూడా రక్షించారు.